హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. నేను భారతి ఫ్రమ్ ట్రూ కలర్. ఫ్రెండ్స్, ఏంటి అంటే మిర్రర్ డిజైన్ చాలా వరకు ఏ సైజ్ మిర్రర్ పెట్టాలి, మిర్రర్ ఫినిషింగ్ అంత నీట్ గా లేదని చాలా మంది కామెంట్ చేశారు. అండ్ సేమ్ టైం అంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఎట్లా చెప్పండి ఎట్లా అని చెప్తున్నారు అనమాట. ఇది అంత నీట్ గా రావడం లేదు, ఏ డిజైన్ ఏ సైజ్ మిర్రర్ పెట్టాలి అనేది అర్థం కావడం లేదు అని చెప్తున్నారు. సో దానికోసం మళ్ళీ నేను క్లియర్ గా చెప్తున్నాను అనమాట. క్లియర్ గా మీకు వీడియో చేస్తున్నాను చూడండి. నేను వేస్తుంది ఆల్రెడీ మిర్రర్ డిజైన్ అనమాట. ఈ డిజైన్ వచ్చేటప్పటికి దీని మిర్రర్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని డిజైన్లకి మిర్రర్ ఫినిషింగ్ అనేది బాగోదండి. అది మనం ఎలాంటి టిప్స్ పాటించినా కూడా బాగోదు. డిజైన్ బట్టి కూడా ఉంటాయి. కొన్ని మిర్రర్స్ అయితే బాగుంటాయి. ఎలాంటి మిర్రర్ అది మనకు తెలియదు కదా అక్క అని అనుకుంటే కొన్ని మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. డిజైన్స్ మీరు ఇక్కడ చూసారా, ఇట్లా చూస్తున్నారు కదా. ఈ డిజైన్లో ఏంటి అంటే నేను 3 టైప్స్ మిర్రర్స్ అతికిచ్చానండి. అంటే డిజైన్లో ఉన్న సైజ్ అయితే అది మిడిల్లో ఉన్నది, చిన్న సైజు అంటే పెద్ద సైజు. నేను ఇలా 3 టైప్స్ అతికిచ్చాను. ఎందుకు అంటే మీకు అర్థం అవడానికని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, డిజైన్లో ఉన్న సైజు కన్నా మనం పెద్ద సైజ్ అయినా అతికించాలి, లేదు అంటే సరిగ్గా సరిపోయేదైనా ఉండాలి. అంతేకాని చిన్న సైజు మాత్రం అతికించుకోకండి. ఎందుకంటే డిజైన్ లోపల నుంచి బయటికి ఊడొచ్చేస్తుంది అనమాట. ఇదొక పాయింట్. ఇంకోటి ఏంటి అంటే మిర్రర్ డిజైన్ వేసినప్పుడు మనం డిజైన్ యొక్క సైజు అడ్జస్ట్ చేస్తున్నామంటే ఎక్స్ వై కూడా మనం ఒకేసారి పెంచడం కానీ తగ్గించడం కానీ రెండు ఒకేలా చేయాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేస్తే మిర్రర్ అనేది రౌండ్గా ఉంటుంది కదా, దాని సైజు అటు ఇటుగా అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మనం గమ్మ పెట్టి అతికిచ్చి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా చేయడం మరి కరెక్ట్గా వస్తుందో లేదో అయితే నాకు తెలియదు కానీ, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం గమ్ముతో అతికిస్తే ఏమవుతాయంటే గమ్మ ఆరిన తర్వాత మనం స్టిచ్ చేయడానికి అంటే నీడిల్ అటు ఇటు స్టిచ్ చేస్తుంది కదండి, అప్పుడు కరెక్ట్గా నీడిల్ అనేది వర్క్ చేయదేమో అని నా ఫీలింగ్. మేబీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగానే వస్తుందంటే అలా కూడా చేయొచ్చు. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, బాగోదేమో అని. అట్ సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే కచ్ వర్క్లకి ఎప్పుడు మీరు డిజైన్ అనేది పెంచడం తగ్గించడం చేయకండి. ఎందుకు అంటే కచ్ వర్క్ అనేది చాలా థిక్గా పడుతుంది కాబట్టి మనకి అది ఇంకా తగ్గించినప్పుడు ఇంకా చిన్న ప్లేస్లో చాలా తక్కువ అయిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. సో ఎంత ఉంటే అంత వేసి వీలైతే స్కిప్ చేసేసాయండి, డిజైన్ స్కిప్ చేసేసాయండి. ఇప్పుడు ఈ మిర్రర్ చూసారా, మనం మిర్రర్ డిజైన్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి చెప్తున్నాను. ఈ మిర్రర్ చూసారా, మనం మిర్రర్ పెట్టిన తర్వాత మిర్రర్ ఒక సైడ్ అంటే ఎడ్జ్లంతా మొత్తం దానిపైన వచ్చి వర్క్ క్లోజ్ చేస్తుంది. ఇలాంటి మిర్రర్ మనం బయటికి రమ్మన్నా సరే రాదండి. ఎందుకంటే ఆల్రెడీ దానిపైన వర్క్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం ఆ హోల్లోంచి బయటికి రాదు. అదొకటి అర్థమైంది కదా మీకు. ఇలా ఫినిషింగ్ ఉన్న డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఎలా తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి డిజైనర్ల దగ్గర తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మిర్రర్ డిజైన్ మనం వేసినప్పుడు కొంచెం అబ్జర్వేషన్ అనేది ఉండాలండి. మిర్రర్ డిజైన్ ఎలా పడుతుంది, ఒక్కొక్క దగ్గర స్కిప్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని వెనక్కి వచ్చి మనం వేస్తూ ఉంటే మనకి డిజైన్ అనేది మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మిర్రర్ డిజైన్ చాలా ఈజీగా వేయొచ్చండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా కామెంట్స్ ఏవైనా డౌట్స్ ఉంటే